స్పైడర్ నార్ ట్రైలర్ ఇప్పుడైతే చూసాను. నిజంగా జస్ట్ ఇప్పుడే చూసాను. నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. అంటే కొత్తగా చూపించారు. ఫస్ట్ ట్రైలర్‌లో ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడదాం. పాజిటివ్స్ ఏంటంటే ట్రైలర్ అంతా బ్లాక్ ఔట్‌గా చూపించారు. అంటే బ్లాక్ కలర్‌లో ఒకప్పుడు చూసినట్టున్నాను. అలా చూపించడం నాకు ఫస్ట్ పాజిటివ్‌నెస్ అదొకటి నచ్చింది. సెకండ్ ఈ ట్రైలర్‌లో ఆ క్యారెక్టర్‌ని ఎంచుకునే విధానం నాకు బాగా నచ్చింది. అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇతన్ని ఎంచుకోవడానికి ఎందుకు ఒక రీజన్ ఉంటది ఖచ్చితంగా. సో, ఆ రీజన్ ఏంటనేది మనం మూవీలో, వెబ్ సీరీస్‌లో చూస్తాం. ఇది ప్రైమ్ వాళ్ళది. సో, ఇది నాకు డేట్ గుర్తులేదు. బట్ మే 27థ్ అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడే చూసాను. జస్ట్ మే 27థ్ అని అనుకుంటున్నాను. అప్పటి వరకు మనం సమ్మర్‌లో వరకు వెయిట్ చేయాలి. ఓవరాల్‌గా బానే ఉంది. కానీ స్పైడర్ వర్స్ ఇంటూ ద స్పైడర్ మ్యాన్ అని చెప్పారు. సో, ఇందులో ఏమైనా స్పైడర్ మ్యాన్ వస్తారా? లేదా? అనేది చిన్న డౌట్. ఒకవేళ వస్తే మాత్రం చాలా బావుంటది. నిజంగా చెప్తున్నాను. అండ్ ప్రైమ్‌లోకి ఎందుకు వస్తున్నారని నేను అనుకుంటున్నాను. అమెజాన్ ప్రైమ్‌లోకి. ఇది మార్వెల్ స్టూడియోస్ వాళ్ళది కదా! స్పైడర్ మ్యాన్. సో, ఏమో మరి చెప్పలేము. అది సోనీ వాళ్ళు కొనుక్కున్నారు కదా! స్పైడర్ మ్యాన్‌వి కొన్ని మూవీస్. సో, అందుకే వాటి నుంచి ఇది స్పైడర్ వర్స్, స్పైడర్ నార్ వస్తుందేమో. ఓకే. లుక్స్ బానే ఉన్నాయి. చాలా బాగుంది. ట్రైలర్‌లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ కూడా నాకు బా నచ్చాయి. సో, ఇంకా రిలీజ్ ట్రైలర్స్ చాలా ఉంటాయి. సో, అప్పుడు మాట్లాడదాం మిగతాదంతా. ఎంతమంది ఈ ట్రైలర్ చూసారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఉంటాను.